హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీఈఓ టీవీ. ఈరోజు మీకు ఈ ఐబొమ్మ ఇష్యూ లేవనెత్తిన ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో న్యూస్లో దీని మీద రచ్చ అయితే జరుగుతుంది. ఈ రచ్చ కాస్త ఈరోజు ఐబొమ్మ రవికి ఫ్యాన్స్గా మారడమే కాదు, యావత్ తెలుగు ఇండస్ట్రీలో కూడా 2 చీలికలు ఏర్పడ్డాయి. ఈ చీలికలు ఏర్పడమే కాదు, ఇక్కడ ఫ్యాన్స్ చాలామంది అతనికి ట్రస్ట్ కింద ఏర్పడి అతనికి అమౌంట్ అయితే సబ్మిట్ చేద్దామనేసి ఎదురు చూస్తున్నారు. ఆ పుట్టిన ట్రస్టులు నిజమా కాదనేది తెలియదు. వీళ్ళందరూ కూడా డబ్బులు పంపిస్తాము అని ఫ్యాన్స్ మాట్లాడుతుంటే ఆ డబ్బులు క్యాష్ చేసుకోవడానికి ఆ డబ్బుల్ని వాళ్ళు నొక్కేయడానికి కొంతమంది ట్రస్ట్లు ఏర్పడుతున్నాయి అనేసి నేనైతే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో చూశానండి. దయచేసి అటువంటి పనులు చేయకండి ఫ్యాన్స్. మీరు ఐబొమ్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీరైతే డబ్బులు ఎవరికి పంపించొద్దు. ఎందుకంటే వాళ్ళకు లాయర్స్ ఉన్నారు. ఒకవేళ మీరు లాయర్స్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే లాయర్స్ నెంబర్స్ మేము కాంటాక్ట్ అయ్యి మేము ఇప్పిస్తాం. కానీ మీరు మాత్రం ఐబొమ్మ రవి గారికి సపోర్ట్ ఇద్దామనేసి ఎవరెవరికో డబ్బులు పంపించొద్దు. ఏదైతే ఐబొమ్మ రవి గారు అనుకున్నాడో అది మాత్రం మీరు మిస్లీడ్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఫ్రీగా అతను సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశాడనేసి మీరు ఎంతలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఆ సర్వీస్ని ఎంజాయ్ చేయండి. లేకపోతే ఆ సర్వీస్కి మద్దతుగా మీరు ఇంకో రకంగా బయటకు వచ్చి మీ స్పందన తెలియజేయండి తప్ప ఇలా డబ్బులు పంపించి మిమ్మల్ని మీరు కిల్ చేసుకోవద్దు. ఈ న్యూస్ కాస్త సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందికర వాతావరణం అయితే సృష్టించింది. ఆ రోజు సజ్జనార్ గారు ఈ ప్రెస్ మీట్లో చిరంజీవి గారిని కానీ లేకపోతే దిల్ రాజు గారిని కానీ రాజమౌళి గారిని కానీ కూర్చోబెట్టుకుని చెప్పడం అనేది చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టింది ఐబొమ్మ రవిని పట్టుకున్నానా లేకపోతే చిరంజీవి గారు వీళ్ళందరికీ మద్దతు తెలపడమా అనేసి సిపి సజ్జనార్ గారిని అయితే చాలామంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శలో భాగంగానే తెలంగాణ ఎమ్మెల్సీ మల్లన్న గారు తన టీవీ ఛానల్ ద్వారా సజ్జనార్ గారికి అయితే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. సజ్జనార్ గారు, మీకున్న పర్సనల్ డేటా అంతా నాకు తెలుసు, మీరు ఎక్కడెక్కడ ఏ కబ్జాలు చేశారు, మీ బామ్మర్ది యొక్క వాటర్ కంపెనీ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్ కంపెనీ దాని గురించి కూడా తెలుసు అంటూ సజ్జనార్ గారికి అయితే ఆయన సవాలు విసిరారు. ఆ సవాళ్ళ గురించి ఇప్పుడు వరకు సజ్జనార్ గారు స్పందించకపోవడం అనేది చాలా యాదృచ్ఛికం. అలాగే సజ్జనార్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు ట్రోల్ చేస్తున్నారు అంటే ఎంటైర్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రోల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంటు ఏ పరిస్థితిలో ఉంది అని. సామాన్యుడికో న్యాయం లేకపోతే పెద్దోడికో న్యాయం అనే విధంగా వెళ్తుంది అనేసి ఇది మళ్ళీ రిపీట్ చేసింది ఐబొమ్మ రవి అనే విషయం అనేసి అంటున్నారు. ఇందులో భాగంగా సివి నరసింహరావు గారు మాట్లాడుతూ, నేను ఐబొమ్మ రవికి మద్దతు తెలుపుతున్నాను, సినిమా ఇండస్ట్రీ ఏమి గొప్పది కాదు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పత్తిత్తులు కాదు, ఎవరో సి కళ్యాణ్ అంటే చిల్లర కళ్యాణ్ గారు అన్న అతని వ్యాఖ్యల్ని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తరపున మద్దతుగా తీసుకున్నట్టున్నాయి. ఆ వ్యాఖ్యలు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయమని అతను చేసిన వ్యాఖ్యలు మేమందరం కలిపి సి కళ్యాణ్ చేత అనిపించినట్టు ఉందనేసి సివి నరసింహరావు గారు అయితే అన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ టైంలో ఈ పాప్కార్న్ రేటు కానీ లేకపోతే కూల్ డ్రింక్ రేట్ కానీ ఎక్కువగా ఉంటుంది. సినిమా టికెట్ రేటు కన్నా వీటి రేట్లు 3 times 4 times ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే మల్టీప్లెక్స్లో మేము సినిమా చూడాలి అంటే ఈరోజు సామాన్యుడికి వెళ్ళే పరిస్థితి లేదు అనేసి సివి నరసింహారావు గారు అయితే వ్యాఖ్యానించారు. అది సివి నరసింహారావు గారు కాదు, లైక్ పాత సినిమా యాక్టర్ అంటే ఆనందం సినిమా యాక్టర్ వెంకట్ గారు కూడా దీని మీద అయితే ఇలాగే మాట్లాడారు. నిన్నటికి నిన్న శివాజీ గారు కూడా 90s కిడ్స్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారు కూడా దీని మీద ఇలాగే మాట్లాడారు. అంటే సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి సముచితత చూపించట్లేదు. అంటే ప్రొడ్యూసర్స్ ఏదైతే ఈ క్యాష్ చేసుకునే విధానం ఉందో ఆ ప్రొడ్యూసర్స్ క్యాష్ చేసుకునే విధానంలో మాకు అది రాబడలేదు కదా, దాని మీద ఎందుకు 3 times 4 times అనేసి ఈ పాప్కార్న్ రేట్ల మీద వీటి మీద అయితే మాత్రం చాలా సీరియస్గా అయితే స్పందిస్తున్నారు. అయితే సివి నరసింహారావు గారికి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయన యొక్క ఫేస్బుక్ సోషల్ మీడియా సైట్లో నేను మెసేజ్ పెట్టాను. అయ్యా సివి నరసింహారావు గారు, విజయ్ గోపాల్ అనే ఒకప్పుడు సోషల్ యాక్టివిటిస్ట్ ఉండేవాడు. అతను లాయర్గా కూడా మారి ఇటువంటి ఇష్యూల మీద కేసులు అయితే చేసేవాడు. అయితే అతను ఒకసారి హైకోర్టులో దీని మీద కేసు వేసి కేసు గెలిచి 2018లో ఒక జీవో అయితే రిలీజ్ చేయించాడు. ఆ జీవో సారాంశం ఏంటంటే మొత్తం యావత్ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ మల్టీప్లెక్స్లే కాదు సింగిల్ స్క్రీన్స్లో కూడా ఈ పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమాకి వచ్చి టికెట్ మీదే కూడా కదా మీరు పార్కింగ్ అని ఇవన్నీ పెట్టుకుంటున్నారు, అవి ఎందుకు వసూలు చేస్తున్నారు? అలా వసూలు చేయొద్దు. అలాగే ఇంటర్వెల్ టైంలో అమ్మే పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్ కానీ వాటర్ బాటిల్ కానీ ఎంఆర్పి ధరలోకే అమ్మాలి. అంటే అదర్వైజ్ అలా కానప్పుడు
అతను బయట నుంచి ఏదైనా తినుబండారాలు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు అలౌ చేయాలి అని ఖచ్చితమైన జీవో అయితే పాస్ చేశారు. ఈ ఫుడ్ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ ఇప్పటికి ఈ జీవోను పాటించట్లేదు. అయితే జీవో వచ్చిన తొలినాళ్ళలో అయితే మాత్రం చాలా సీరియస్గా అయితే జరిగింది, పాటించారు. తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. సడన్గా ఒక 4-5 ఏళ్ళ క్రితం ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి జీవోని అమలు చేయడం మానేశారు. అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ జీవో పేపర్ని ప్రతి మాల్స్ ముందు అంటించాలి, అవన్నీ చింపేశారు. అసలు ఇది ఎక్కడికి పోతుంది? అసలు ఒక కోర్టు ఆర్డర్ను కూడా పట్టించుకోలేని మల్టీప్లెక్సెస్ని ఈరోజు గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకోకుండా ఉంటుంది? దీని మీద నేను సివి నరసింహారావు గారి మీద ఆయన సోషల్ పోస్ట్లో నేను కామెంట్ చేస్తే ఆయన స్పందించి నేను ట్రై చేస్తాను రామ్, నేను ఖచ్చితంగా దాని గురించి నేను పరిగణనలో తీసుకుని ఒకసారి చెక్ చేస్తాను అని అయితే ఆయన స్పందించారు. ఈ ఇండస్ట్రీలో అసలు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అనే వ్యవస్థలో ఈ లోపం ఎక్కడ ఉంది? సినిమా ఇండస్ట్రీ చాలా వెనకబడిపోతున్నట్టుగా ఉంది ఈ లోపం. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి తగ్గట్టుగా డిస్ట్రిబ్యూటర్కి సినిమాకి అమ్మేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ కాస్త ఎగ్జిబ్యూటర్ ఆ సినిమా కొనుక్కుని ఆ సినిమాని ఆడిస్తారు. ఇక్కడ ఈ సినిమా ఎంతకైతే అమ్మాడో సినిమా టికెట్ రేట్ నిర్ణయిస్తుంది. ఆ టికెట్ రేట్ బట్టి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది తెలుస్తుంది. ఆ టికెట్ రేట్ బట్టే అతనికి ప్రొడ్యూసర్కి సినిమా వెళ్తుంది. దాన్ని బట్టే ఇండస్ట్రీలో ఉన్న హీరో కానీ హీరోయిన్ కానీ టెక్నీషియన్స్ కానీ రెమ్యునేషన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ విషయంలో పాప్కార్న్ లేదు కదా. ఈ విషయంలో ఇంటర్వెల్లో జరిగే ఈ తినుబండారాల యొక్క అధిక ధరలు ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు కదా. అంటే ఇదంతా కూడా ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లోనే తినేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మాట్లాడాలి. ఎందుకంటే ఇది మాట్లాడకపోతే రేపొద్దున సినిమా ఇండస్ట్రీ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే చాలామంది జనం, నాటి ట్రోలర్స్, జనం ట్రోల్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని చాలా దారుణంగా క్వశ్చన్ చేస్తున్నారు. రేపొద్దున మీరు మాట్లాడకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఈ న్యూస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మీ జర్నలిస్టులు కానీ రేపొద్దున మైకట్టుకు వచ్చి మీ దగ్గర ఈ క్వశ్చన్స్ చేస్తే మీ దగ్గర సమాధానం లేకపోతే రేపొద్దున మీ సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. రాబోయే 4 రోజుల్లోనో 10 రోజుల్లోనో అఖండ 2 రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ కానీ మన శంకర్ వరప్రసాద్ గారు కానీ ఇటువంటి సినిమాల యొక్క ఈవెంట్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి, మీరు స్పందించండి. లేకపోతే రేపొద్దున ఈ మైకులు వచ్చి మీ ఈవెంట్ల మీద అడ్డుపడవచ్చు, మీకు క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు, మీ ఈవెంట్లకి భంగం కలగవచ్చు, అలాగే మీ సినిమాకి చాలా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే రేపొద్దున ఈ సబ్జెక్ట్ని ఎక్కడితో మీరు కట్ చేసామనుకుంటున్నారు కానీ కట్ అవ్వలేదు. ఐబొమ్మ రవికి చాలా మద్దతు పెరుగుతుంది. ఈరోజు ట్రస్ట్లు ఏర్పడి అతనికి డబ్బులు పంపించి పొజిషన్కి వచ్చేసింది అంటే మీరు మూవీ రూల్స్నే కాదు ఏ సైట్ని కూడా మీరు ఆపలేరు. ఇదివరకు ఉండి ఏబీసీ టికెట్లు అంటే కుర్చీ, నేల, బెంచ్ అనే టికెట్లని కాస్త తీసేసి మీరు ఒక్కటే సీటు పెట్టి దానికి ఒక రేట్ ఫిక్స్ చేయడం వల్ల ఈరోజు సామాన్యుడికి సినిమా ఎంటర్టైన్మెంట్ అందుబాటులో లేదు అనేసి గతంలో ఆర్ నారాయణమూర్తి గారు అన్నారు. అదే సబ్జెక్టు ఈరోజు రిపీట్ అవుతుంది. ప్రతి థియేటర్ కాడ కూడా సామాన్యుడు సినిమాకి వెళ్ళి చూసే అవకాశం లేకపోతుంది. దాన్ని క్వశ్చన్ చేయడం ఈరోజు స్టార్ట్ అయిపోయింది సామాన్యుడు. అది రేపొద్దున మీ సినిమాల మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. దయచేసి ఆలోచించి సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి స్పందించాలని నేను అనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు ఐబొమ్మ యొక్క ఇష్యూ, లేకపోతే మన సోషల్ మీడియాలో జరుగుతున్న ఐబొమ్మ మీద ఉన్న రచ్చ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీరు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వడంతో మాకు మరింత ఉత్సాహం వస్తుంది, మేము మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.